2 sin theta by 1 plus cos theta plus sin theta equal to x అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఆ పక్కన ఇచ్చిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1 minus cos theta plus sin theta by 1 plus sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమా చూడండి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సొల్యూషన్ లో క్వశ్చన్ మీరు రాసుకోండి, నేను సొల్యూషన్ ఏం చెప్తున్నాను. గివెన్ 2 sin theta by 1 plus cos theta plus sin theta ఈక్వల్ టు x అమ్మా. తర్వాత ఇప్పుడు ఈసారి వాడు ఫైండ్ అవుట్ చేయమని వాల్యూ తీసుకుంటాం. నౌ 1 minus cos theta plus sin theta by 1 plus sin theta, 1 plus sin theta దట్ ఈక్వల్స్ చూడండి ఇక్కడ ఏం చేద్దాం అంటే 1 plus sin theta అని ఒక టర్మ్ కింద తీసుకుందాం. 1 plus sin theta అని ఒక టర్మ్ కింద తీసుకుందాం ఇంటూ మైనస్ cos theta బై 1 plus sin theta. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు రేషనలైజేషన్ చేయండి. దేంతో రేషనలైజేషన్ చేస్తారంటే విత్ రెస్పెక్ట్ టు న్యూమరేటర్ చేయండి. అంటే ఇక్కడ ప్లస్ తీసుకుని మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. చేస్తే 1 plus sin theta minus cos theta by 1 plus sin theta ఇంటూ ఇక్కడ న్యూమరేటర్తో చేయమన్నాను కాబట్టి మధ్యలో ప్లస్ తీసుకుని మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 1 plus sin theta plus cos theta by 1 plus sin theta plus cos theta. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో ఏమైనా వస్తుందంటే చూడండి డినామినేటర్లో మాత్రం 1 plus sin theta ఇంటూ 1 plus sin theta plus cos theta అవుతుంది. ఏమా న్యూమరేటర్లో ఏమవుతుందంటే a plus b ఇంటూ a minus b ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఏమవుతుందమ్మా a square minus b square హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఏమా ఇది సింప్లిఫై చేస్తే మనం a plus b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 1 square plus sin square థీటా ప్లస్ 2 sin theta cos theta, 2 sin theta cos theta. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 plus sin theta హోల్ స్క్వేర్ ప్లస్ చెప్పమ్మా minus cos square theta రాయలేదు సార్ న్యూమరేటర్ లో. మైనస్ ఇప్పుడు చూడండి 1 plus sin theta హోల్ స్క్వేర్ ప్లస్ 1 plus sin theta ఇంటూ కాస్ theta. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, ఇది రాయకపోతే ఎలాగ సమ్ రాదు, తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్, బాగా చేసాం. ఇప్పుడు 1 minus cos square theta అంటే sin square theta రాసుకోవచ్చాను. ఇంకో విషయం, ఇది మల్టిప్లై చేయకుండా ఇలా ఉంచేస్తేనే ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది మల్టిప్లై చేయకండి, అలాగే ఉంచండి చెప్తాను. ఇది కూడా తీసేయండి చెప్తాను. ఇది మల్టిప్లై చేయకుండా అలాగే ఉంచండి చెప్తాను. 1 plus sin square theta plus 2 sin theta cos theta మైనస్ cos square theta. ఏమా ఇదేమవుతుందంటే 1 plus sin theta ఇంటూ 1 plus sin theta plus cos theta. ఇప్పుడు 1 minus cos square theta అంటే ఏం రాసుకోవచ్చు, sin square theta రాసుకోవచ్చు. sin square theta plus sin square theta plus 2 sin theta cos theta, 2 sin theta cos theta. ఏమా బై 1 plus sin theta ఇంటూ 1 plus సార్ చెప్పమ్మా. ఇక్కడ 1 plus sin square theta plus 2 sin cos ఎందుకు వచ్చింది సార్ అక్కడ? సారీ 2 sin theta వస్తుందమ్మా, cos theta రాదు. కరెక్ట్, వెరీ గుడ్. తర్వాత 1 plus sin theta plus cos theta అమ్మా. ఇప్పుడు చూడండి ఇది సింప్లిఫై చేస్తే sin square theta plus sin square theta ఎంత వస్తుంది, 2 sin square theta. 2 sin square theta plus 2 sin theta by
డినామినేటర్ లో ఉన్న వాల్యూ చూడండి 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఏమా ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చమ్మా? 2 సైన్ థీటా కామన్ తీయచ్చే. 2 సైన్ థీటా కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? సైన్ థీటా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? +1 ఉంటుంది బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఏమా చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోయింది మనకి? 2 సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఏమా ఇప్పుడు దీని బదులు ఏం రాసుకోవచ్చమ్మా? మనం ఎక్స్ రాసుకోవచ్చు అంతేనమ్మా. తర్వాత క్వశ్చన్ చూడండి. ఎలిమినేట్ థీటా ఫ్రమ్ ది ఫాలోయింగ్ అంటాడు. వాడు ఇచ్చిన వాల్యూస్ లోంచి థీటాని ఎలిమినేట్ చేయమంటాడు. థీటాని ఎలిమినేట్ చేయమంటాడు అంటే మనకు తెలిసిన ఫార్ములాస్ ఉపయోగించి ఆ థీటా లేకుండా చేయాలి. అంటే ఒక ఈక్వేషన్ తీసుకురావాలన్నమాట. థీటా లేని ఈక్వేషన్. చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ 3లో ఫస్ట్ వన్ వాడు ఇచ్చింది రాస్తున్నాను. గివెన్ x ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా, ఏ కాస్ క్యూబ్ థీటా, అలాగే y ఈక్వల్ టు బి సైన్ క్యూబ్ థీటా, బి సైన్ క్యూబ్ థీటా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములాస్ ఉపయోగించి అక్కడ థీటా లేకుండా చేయాలన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ చూడండి దీని నుండి మనం x/a ఈక్వల్ టు కాస్ క్యూబ్ థీటా అని రాసుకొచ్చామే. తర్వాత y/b ఈక్వల్ టు సైన్ క్యూబ్ థీటా. మనకి కాసులోను సైన్ లోను తెలిసిన ఫార్ములా ఏంటో చెప్పండి. అమ్మా sin square theta plus sin square theta plus cos square theta equals to 1. వెరీ గుడ్. అంటే కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే కాస్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ థీటా కావాలంటే కాస్ థీటా ఈక్వల్ టు ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది? క్యూబ్ రూట్ అవుతుందా లేదా? ఇటువైపు క్యూబ్ ఉంది, క్యూబ్ రూట్ అవుతుంది కదా. కాబట్టి x/a హోల్ పవర్ 1/3 అమ్మ. అలాగే సైన్ థీటా ఈక్వల్ టు y/b హోల్ పవర్ 1/3 అమ్మ. y/b హోల్ పవర్ 1/3 అమ్మ. ఏమా ఇప్పుడు నాకు కాస్ థీటా వాల్యూ ఉంది, సైన్ థీటా వాల్యూ ఉంది. మనకు తెలిసిన కండిషన్ ఏంటి? వి నో దట్ ఏం తెలుసు మనకి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అమ్మ. సైన్ స్క్వేర్ థీటా అంటే y/b హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే x/a హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది సింప్లిఫై చేయండి. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m అనే కదా. నెట్ మీద ఉన్న వాల్యూస్ రెండు మల్టిప్లై అయిపోతాయి కదా. 1/3 ఇంటూ 2 అంటే 2/3 అవుతుందమ్మా. అంటే x/a హోల్ పవర్ 2/3 ప్లస్ y/b హోల్ పవర్ 2/3 ఈక్వల్ టు 1 అన్న. అది ఇది ఒకసారి తీసుకోండి. అందులోంచి మనం సైన్ థీటా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. చూడండి సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ లో గివెన్ ఏమి ఇచ్చినట్టు వాడు x ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4 థీటా, x ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4 థీటా. దీని నుండి x/a ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ పవర్ 4 థీటా అవుతుంది. ఇక్కడ పవర్ 4 ఉంది, ఇలా వస్తే ఏమవుతుంది? 1/4 అవుతుంది. కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు x/a హోల్ పవర్ 1/4. అలాగే ఇంకేం ఇచ్చాడు వాడు? y ఈక్వల్ టు బి సైన్ పవర్ 4 థీటా, బి సైన్ పవర్ 4 థీటా. అంటే y/b ఈక్వల్ టు సైన్ పవర్ 4 థీటా. అంటే ఇక్కడ సైన్ థీటా ఈక్వల్ టు y/b హోల్ పవర్ 1/4. ఏమా 1/4. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సైన్ లో కాస్ లోను వి నో దట్ చెప్పాలి. sin square theta plus cos square theta equals to 1. వెరీ గుడ్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కాబట్టి సైన్ స్క్వేర్ థీటా అంటే దీన్ని స్క్వేర్ చేయమని y/b హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమో x/a హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్.
దట్ ఇంప్లైస్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ కాబట్టి ముందు ఇది రాద్దాం, ఏదైనా ఎలా అయినా పర్వాలేదు మన ఇష్టం. ఇప్పుడు ఇది రాస్తే ఎక్స్ బై ఏ హోల్ పవర్ 2/4 అవుతుంది ప్లస్ వై బై బి హోల్ పవర్ 2/4 అవుతుంది, దట్ ఈక్వల్ టు 1. 2 2 x by a whole power 1/2 plus y by b whole power 1/2 equal to 1 అమ్మాయి. ఇదే ఆన్సర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ x equal to given x equal to a into secant theta plus tan theta, a into secant theta plus tan theta, comma y equal to b into secant theta minus tan theta, b into secant theta minus tan theta. ఏమా వెరీ గుడ్. ఇప్పుడు అది అప్లై చేద్దాం అమ్మా. వి నో దట్, మీరే చెప్పేస్తారు చూడండి. సీకెంట్ స్క్వేర్ థీటా దీని నుండి ఇంకా మనం ఫైండ్ అవుట్ చేస్తుందమ్మా. ఇక్కడ దీని నుండి సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ ఏమవుతుంది? x బై a అవుతుంది. అవుతుందా? x బై a ప్లస్ tan థీటా ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ నుంచి? y బై b. నెక్స్ట్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? వి నో దట్. ఏం తెలుసమ్మా చెప్పండి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta minus tan square theta equal to 1. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. కాబట్టి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాస్తే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. దట్ ఇంప్లైస్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1. ఏమా? దట్ ఇంప్లైస్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అంటే ఏం రాసుకోవచ్చు? నేను x బై a రాసుకోవచ్చు, ఇదేమో y బై b రాసుకోవచ్చు, ఈక్వల్ టు 1. దీన్ని బట్టి మనం xy బై ab ఈక్వల్ టు 1. దీని నుండి xy ఈక్వల్ టు ab అవుతున్నాము అంతే. నెక్స్ట్ తర్వాత ఈసారి ఫోర్త్ క్వశ్చన్ లాజిక్ అప్లై చేయాలి. చూడండి. ఫోర్త్ వన్ గివెన్ x ఈక్వల్ టు ఏ cot theta ప్లస్ tan theta, cot theta ప్లస్ tan theta. నెక్స్ట్ అలాగే y ఈక్వల్ టు secant theta మైనస్ cos theta, secant theta మైనస్ cos theta. ఏమా? నెక్స్ట్ ఇప్పుడేమో ఇది కాట్ లో ఉంది, ఇదేమో సీకెంట్ కాస్ట్ లో ఉంది. అసలు ఎక్కడ కాంబినేషన్ లేదు. కానీ tan ఎలా రాసుకోవచ్చు మనం? 1 by cot. tan cot ని అయితే ఎలా రాసుకోవచ్చు? cot ని 1 by 10 by 10. 1 by 10. అప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1 plus tan square theta by tan theta అని వస్తుందమ్మా. అంటే అప్పుడు అలా తీసుకున్నా గానీ మనకి ఆ బై tan theta అలా ఉండిపోతున్నాయి. మనకి ఎక్కడ కూడా ఎక్స్ వై సపరేట్ గా రావట్లేదు. కాబట్టి ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక పని చేయండి, ముందు ఎక్స్ స్క్వేర్ వై చేయండి చెప్తాను. ఇది రాజీగా గుర్తుపెట్టుకోండి కండిషను. ఇది ఎక్స్ స్క్వేర్ వై చేయండి, ఎక్స్ స్క్వేర్ వై చేయండి. ఏమా? ఎక్స్ స్క్వేర్ వై చేస్తే ఏమని వస్తుంది? cot theta plus tan theta whole square into secant theta minus cos theta. cot theta plus tan theta whole square into secant theta minus cos theta. ఇది సింప్లిఫై చేయండి. cot square theta plus tan square theta plus 2 cot theta tan theta cot theta. దీని వాల్యూ 2 అయిపోతుందమ్మా. సార్ దీని వాల్యూ 2 అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏమైనా వస్తుంది? ఇది పక్కన పెట్టండి చెప్తాను. ఇది సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా వచ్చిన నిమిషం ఒకసారి మల్టిప్లై చేయకుండా ఉంటుంది చెప్తాను. ఇక్కడ ఏమైనా వస్తుంది? cot square theta plus tan square theta plus 2 tan theta cot theta అంటే ఇదేమో 2 అయిపోతుంది. తర్వాత 1 plus tan square theta అని రాసుకోవచ్చు. ఇది 2ని 1 plus 1 కింద రాసాం అనుకోండి, 1 plus tan square theta plus 1 plus cot square theta అని రాసుకోవచ్చు కదా. అలా రాస్తే సీకెంట్ స్క్వేర్ కొసెకంట్ స్క్వేర్ అని వస్తుంది. అంతే కదమ్మా? ఇక్కడ చూడండి, cot square theta plus tan square theta plus 2 అవుతుంది. అవునమ్మా? ఈ 2ని మళ్ళీ మనం 1 plus cot square theta plus 1 plus tan square theta అని రాసుకోవచ్చామా?
అలా రాస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? కొసెకండ్ స్క్వేర్ థీటా. secant square theta. cosecant square theta. 1 ప్లస్ ఏం రాసుకోవచ్చు? Secant square theta. స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అలా ఉంచండి చెప్తాను. ఇది ఇంకా మల్టిప్లై చేయలేదు నేను. ఇది ఎక్స్ స్క్వేర్ వచ్చింది అనుకో. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేసాం అనుకోండి ఈసారి. దీనికన్నా ఇలా మామూలుగా కాట్ అంటే 1 అది కాస్ బై సైన్ కింద రాసుకుంటే కాస్ ఇది బెస్ట్ టైప్. పని చేద్దాం. కాట్ థీటాని కాస్ చెప్పమ్మా. సార్ మీరు cot square theta tan square theta రాయలేదు ఎందుకు సార్? ఇది కాట్ స్క్వేర్ టాన్ స్క్వేర్ ఎందుకు రాయలేదమ్మా? ఇది కూడా రాసానుగా. 2 ని 1+1 చేశాడు సార్. ఒక 1 ఏమో దీనికి ఇచ్చాం కాట్ స్క్వేర్ థీటాకి, ఒక 1 ఏమో టాన్ స్క్వేర్ థీటాకి. ఓకే సార్, ఓకే సార్. tan ని sin బై కాస్ అని రాసాం అనుకోండి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా బై sin థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇదేమవుతుంది? 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే 1 బై sin థీటా కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా అని ఉంచేసారు అనుకోండి. sin థీటా కాస్ థీటా ఈ మల్టిప్లై చేస్తే 1 బై కాస్ అంటే మళ్ళీ మారట్లేదు ఇలా. సరే మల్టిప్లై చేయండి చూద్దాం. ఇదంతా మల్టిప్లై చేస్తే ఎలా ఇబ్బంది అవుతుంది. సరే ఇక్కడ సీకెంట్ థీటా కాస్ థీటా ఎలా వస్తుంది? కంటిన్యూగా వస్తుంది. ఒక నిమిషం చూద్దాం. సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా ఇంకా ఎగ్జాంపుల్స్ కింద చేసేయండి. ఓకేనా? కంటిన్యూ నెంబర్ తీసుకోండి. అర్థమవుతుందమ్మా? ఓకే సార్. ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే థర్డ్ ప్రాబ్లం చెప్తున్నాను. మీరు అక్కడ నెంబర్ ఏది ఇచ్చుకున్నారో దాని కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చుకున్నా పర్వాలేదు. ఇది లేదంటే థర్డ్ ప్రాబ్లం కింద రాసుకున్నా పర్లేదు. మీరు ఎలా రాశారు? కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చి రాసుకున్నారా? నో సార్, నెంబర్ ఇచ్చాం సార్. అయితే థర్డ్ నెంబర్ లేదు కాబట్టి థర్డ్ నెంబర్ రాసుకున్నాం. సరే చూడండి ఒకసారి. వాడు ఏమంటాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ 5/10 ప్లస్ sin స్క్వేర్ 4/10 sin స్క్వేర్ 6/10 sin స్క్వేర్ 9/10 అంటాడు అన్నమాట. సొల్యూషన్ లో చూడండి. sin స్క్వేర్ 5/10 ప్లస్ sin స్క్వేర్ 4/10 ప్లస్ sin స్క్వేర్ 6/10 ప్లస్ sin స్క్వేర్ 9/10 ఏమా దట్ ఈక్వల్స్. చూడండి ఒకసారి. sin స్క్వేర్ 5/10 అలాగే ఉంచేస్తాం అమ్మా. sin స్క్వేర్ 5/10 ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి నాకు? sin స్క్వేర్ అది ఎలా రాయొచ్చు చెప్పండి? ఇది ఎలా రాయొచ్చు? 5π మైనస్ 4π అని రాసు, అదే 5π మైనస్ 5 అని రాసుకోవచ్చు. 5/2 minus 5/10. అలా రాసేకండి. 5π మైనస్ 5 కింద రాయొచ్చు కదా, బై 10 అని రాసుకోండి. ప్లస్ ఇది ఎలా రాయొచ్చు? sin స్క్వేర్ 5π ప్లస్ 5/10 అని రాసుకోవచ్చుగా. ప్లస్ sin స్క్వేర్ 5 మైనస్ 5/10 అమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మీరు sin స్క్వేర్ 5/10 ప్లస్ ఇది స్ప్లిట్ చేయండి 10 ని. sin స్క్వేర్ 5π/10 మైనస్ 5/10 ప్లస్ sin స్క్వేర్ 5π/10 ప్లస్ 5/10 ప్లస్ sin స్క్వేర్ 5 మైనస్ 5/10. చూడండి ఒకసారి. ఈ 5 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ sin స్క్వేర్ 5/10 ప్లస్ sin స్క్వేర్ 5/2 మైనస్ 5/10 ప్లస్ sin స్క్వేర్ 5/2 ప్లస్ 5/10. ఇక్కడ చూడండి. sin 180 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ సార్. sin పాజిటివ్ సార్. పాజిటివ్. పాజిటివ్ సార్. ఇక్కడ సైన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే మనకు వచ్చేది పాజిటివ్ వస్తుంది. కారణం ఏంటంటే పైన స్క్వేర్ ఉంది కదా, అవునా? కాబట్టి సైన్ మారుతుందా?
మారదు, పై వచ్చింది కాబట్టి సైన్ స్క్వేర్ పై బై 10 అయిపోతుందా మీరు ఏమా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది సైన్ స్క్వేర్ పై బై 10 ప్లస్ సైన్ స్క్వేర్ పై బై 10 అంటే 2 సైన్ స్క్వేర్ పై బై 10 yes sir, తర్వాత ఇక్కడ చూడండి, 5/2 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఇంకా ఏ క్వాడ్రంట్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సైన్ తో మనకి సంబంధం లేదు ఇక్కడ, ఎందుకంటే ప్లస్ అయిపోతుంది పైన స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ వచ్చినా కానీ. కానీ ఇక్కడ 5/2 అన్నాడు, 5/2 అంటే సైన్ మారుతుంది అలాగే ఉండిపోతుంది. మారుతుంది సార్. ఎలా మారుతుంది? Cos square, sir. Cos square, sir. కాస్ స్క్వేర్. వెరీ గుడ్, కాస్ స్క్వేర్ 5/10. మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా కాస్ కాస్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ 2 into sin square pi by 10 plus 2 into cos square pi by 10. That is 2 common this way. Sin square pi by 10 plus cos square pi by 10. That equals 2 into 1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ సమ్ ఏనా? Yes, sir. Yes, sir. సిక్స్త్ సమ్ చూడండి, సిక్స్త్ వన్. సిక్స్త్ కూడా ఇందులో ఇచ్చినట్టు చేయడమే బెస్ట్, అంతకంటే ఏమి ఉండదు. సిక్స్త్ సొల్యూషన్ వాడు ఏమంటాడు, ప్రూవ్ దట్ cot pi by 16, cot 2 pi by 16, cot 3 pi by 16 and so on cot 7 pi by 16 ఈక్వల్ టు 1 అని చెప్పి అంటాడు. ఏమా 7 pi by 16 వరకు తీసుకుని దాని యొక్క ప్రోడక్ట్ 1 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమని. ఇక్కడ మీరు లాజిక్ అప్లై చేస్తుంది ఏంటంటే చూడండి ఒకసారి చెప్తాను. కాట్ మొత్తం అన్ని వాల్యూస్ తీసుకోండి, 5 by 16 ఇంటూ కాట్ 2 pi by 16 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ లేదా కాట్ 3 pi by 16 ఇంటూ అండ్ సో ఆన్ కాట్ 7 pi by 16. అంటే మొత్తం 7 pi by 16 వరకు కంటిన్యూగా తీసుకోవాలి. 4 pi by 16 ఉంటుంది, 5 pi by 16 ఉంటుంది, 6 pi by 16 ఉంటుంది. ఈక్వల్ టు చూడండి ఒకసారి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లాజిక్ అప్లై చేసింది, ఇక్కడ 1 వచ్చింది కదా, ఇంకో నెంబర్ తీసుకుంటే ఎంతో కొంత వాల్యూ వస్తుంది. అలాగే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది, ఇక్కడ 7 తీసుకున్నాం అనుకోండి 8 అవుతుందా? యాడ్ చేస్తే 1 + 7 8. Yes, sir. అలాగే ఇక్కడ 2 తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి 8 అవ్వాలంటే? 6 6, sir. తర్వాత 3 తీసుకుంటే 5, sir. ఇంకా అప్పుడు ఏం మిగిలిపోతుంది, కాట్ 4 pi by 16 మిగిలిపోతుందా? Yes, sir. yes sir, ఎందుకు అలా తీసుకోవడం అంటే ఇక్కడ సింప్లిఫై చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంకో విషయం, కాట్ 4 pi by 16 అంటే వాల్యూ ఎంత? pi by 2, cot pi by 2 sir, 45 సార్. 540. pi by 4 cot 1 ఎంత వాల్యూ వస్తుంది? 1 sir, 1 వస్తుంది. ఎందుకంటే కాట్ 4 pi by 16 అంటే 4 pi 16 by 4 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5/4 అంటే 45 degrees అంటే కాట్ 1 అవుతుంది. కాబట్టి అది మనం దీంతో మనం ఎడ్జ్ చేయక. కాబట్టి చూడండి, కాట్ 5 by 16 ఇంటూ కాట్ 7 pi by 16 ఇది ఒక బ్రాకెట్ లో ఉంచాను. అలాగే ఇక్కడ నెక్స్ట్ కాట్ 2 pi by 16 ఇంటూ కాట్ 6 pi by 16. చూడండి 6 + 2 8, 1 + 7 8. తర్వాత కాట్ 3 pi by 16 ఇంటూ కాట్ 5 pi by 16. ఇంకా మిగిలిపోయింది ఏంటి, కాట్ 4 pi by 16. ఈ 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ కాట్ 5/4 వాల్యూ 1 అవుతుంది. చూడండి ఈసారి మనం చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఈ 7 పైని 8 pi - pi by 16 అని రాసుకోవచ్చా? 8 pi - pi by 16 రాసుకోవచ్చా? అప్పుడు 8 pi by 16 ఒకటి వస్తుంది, pi by 16 ఒకటి వస్తుంది. 8 pi by 16 అంటే 8 16 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి pi/2 - pi by 16 వస్తుందా లేదా? sir, చూడండి దట్ ఈక్వల్స్ కాట్ pi by 16 ఇంటూ కాట్ 8 pi - pi by 16. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి కాట్ 2 pi by 16 ఇంటూ 2 pi by 16 ఇంటూ నెక్స్ట్ ఇదేం రాసుకోవచ్చు 6 pi by 16.
8π minus 8π minus 2π by 16 అని రాసుకోవచ్చామే. yes sir, అంటే 8π minus 2π అని రాస్తే 6π కదమ్మా, అలా రాస్తాను. cot 8π minus 2π by 16 ఇంటూ ఇది ఎలా రాయొచ్చు, cot 3π by 16 ఇంటూ cot 3π by 16 ఇంటూ ఎలా రాయొచ్చు మనం, cot పైని 8π minus 3π అని రాసుకోవచ్చుగా. 8π 8π minus 3π by 16 ఇంటూ cot π by 4 ఏమో. ఇప్పుడు చూడండి π by 16 ఇంటూ cot π by 16 ఇంటూ ఇది మనం స్ప్లిట్ చేసాం అనుకోండి, 8π by 16 మైనస్ π by 16 అంటే π by 2 మైనస్ π by 16 అవుతుంది కదా, రాసేచ్చా నేను? సార్ డైరెక్ట్ రాయండి సార్. yes sir, yes అర్థమవుతుంది అందరికీ? yes ఎస్ సార్. అంటే ఇక్కడ దీన్ని మనం 8π by 16 అంటే π by 2 మైనస్ π by 16 cot π by 2 మైనస్ π by 16 నెక్స్ట్ ఇంటూ ఈసారి ఇది cot 2π by 16 ఇంటూ cot 8π by 16 అంటే π by 2 మైనస్ 2π by 16 తర్వాత sir, Cot- 5 by చెప్పమ్మా. 5/6 5 by 8 కింద రాసుకోవచ్చు కదా సార్, 2 ఇది 5 by 8 కింద. 16 అయితే ఒకటి 5 by 8 కింద రాస్తే ఇక్కడ కూడా 5 by 8 కింద రాసుకోండి. మరి ఈ రెండు క్యాన్సిల్ అవడం కోసం ఇలా రాస్తున్నాం మనం. 5 by 2 మైనస్ అంటే Okay. cot π tan అవుతుంది. cot π by 2 మైనస్ θ అంటే tan θ కదా. yes sir, tan θ అంటే cot θ ఇంటూ tan θ 1 కదా, అందుకని అలా రాస్తాం. okay క్యాన్సిల్ sir, చేసుకోండి, అది నేను చెప్పేది. మరి క్యాన్సిల్ Okay. చేసుకోవాలి, క్యాన్సిల్ అయిపోతాయి కదా. తర్వాత 3π by 16 yes ఇంటూ sir, cot 8π by 16 అంటే π by 2 మైనస్ 3π by 16 ఇంటూ 1 దట్ ఈక్వల్స్, చూడండి అక్కడ cot π by 6 ఇంటూ 16 ఇంటూ π by 16 ఇంటూ ఇది చూడండి, cot 90 మైనస్ θ అంటే 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ పాజిటివ్, cot ఎలా మారుతుంది, tan tan π by 6. తర్వాత ఇదేమవుతుంది చెప్పండి, cot 2π by 16 ఇంటూ ఇదేమవుతుంది π by 2 tan మైనస్ 2π by 16 సార్. tan 2π by 16, వెరీ గుడ్, 2π by 16. మరి ఇది ఎలా మారుతుంది, cot 3π by 16 ఇంటూ tan 3π by 16. tan 3π by 16 అంతేనమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి cot ఇంటూ tan అంటే 1 కదా, అవునా? ఎస్ సార్. లేదు మాకు ఇష్టం లేకపోతే కనుక మళ్ళీ రాసుకోవడమే, cot ఇంటూ tan అంటే 1 డైరెక్ట్ గా 1 ఇంటూ 1 ఇంటూ 1 అని రాసుకోవచ్చు, లేదంటే 1 by tan π by 16 అని చెప్పి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 by tan π by 16 ఇంటూ అలా రాద్దామా, లేకపోతే 1 అని రాసేద్దామా, cot ఇంటూ tan పక్కన రాస్తాం, cot θ ఇంటూ tan θ ఈక్వల్ టు 1 అని రాసేస్తాను, సరిపోతుందిగా. దట్ ఈక్వల్స్ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1, ఎందుకంటే సిన్స్ cot θ ఇంటూ tan θ ఈక్వల్ టు 1. అర్థమైందా ఏమై? ఎస్ సార్. దట్ ఈక్వల్స్ 1, దట్ ఈక్వల్స్ 1 అంతే. ఇది ఒకటి. ఇప్పుడు ఈసారి 8th క్వశ్చన్ చూడండి. 8th వన్ ఏమంటున్నాడంటే ఇఫ్ cos θ ప్లస్ sin θ ఈక్వల్ టు √2 cos θ అన్నాడు. అయితే వాడు cos θ మైనస్ sin θ ఈక్వల్ టు √2 sin θ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఏమా వాడు ఏమంటాడు, cos θ ప్లస్ sin θ ఏమో √2 cos θ అట, అయితే cos θ మైనస్ sin θ అనేది √2 sin θ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అర్థమవుతుందా మీకు? చూడండి, గివెన్ cos θ ప్లస్ sin θ ఈక్వల్ టు √2 cos θ, √2 cos θ. దీని నుండి sin θ ఫైండ్ అవుట్ చేయండి. దీని నుండి sin θ ఫైండ్ అవుట్ చేస్తే sin θ ఈక్వల్ టు ఈ √2 cos θ, ఈ ప్లస్ cos θ రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ cos θ. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, cos θ కామన్, cos theta. 1 ఇంటూ cos θ. ఏమా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని √2 ప్లస్ 1తో మల్టిప్లై చేస్తాను, బోత్ సైడ్స్ కూడా, బోత్ సైడ్స్ √2 ప్లస్ 1తో మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై
multiply with root 2 plus 1 on both sides, we get అప్పుడు ఏమైనా వస్తుందంటే root 2 plus 1 into sin theta equal to root 2 plus 1 into root 2 minus 1 into cos theta. ఇప్పుడు చూడండి root 2 plus 1 into sin theta అంటే root 2 plus 1 into sin theta అని మనం మల్టిప్లై చేస్తే root 2 sin theta plus sin theta అవుతుంది. దట్ ఈక్వల్స్ ఇది a ప్లస్ బి అంటే a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు ఏమవుతుంది రూట్ 2 సైన్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 1 ఇంటూ కాస్ థీటా. దీని నుండి మనకి రూట్ 2 ప్లస్ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అయింది. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు రూట్ 2 సైన్ థీటా ఈక్వల్ టు అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి రూట్ 2 సైన్ థీటా అలా ఉంచండి, సైన్ థీటా ఏమో రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది ఈ సైన్ థీటా తీసుకొస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు రూట్ 2 సైన్ థీటా అవుతుందా? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఈ సైన్ థీటా తీసుకొచ్చేస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు రూట్ 2 సైన్ థీటా. అదే రాదు, అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th వన్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇది ఆల్రెడీ ఇలాంటి మోడల్ నేను చెప్పాను ఎక్సైజ్ లో చెప్పానా, సపరేట్ గా మనం ఒక్కొక్కటి తీసుకుని సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం కదమ్మా, అవునమ్మా? ఇంకా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి చూడండి. అది ఆ వాల్యూ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అది సపరేట్ గా తీసుకుందాం. ఒక్కొక్కటి సపరేట్ గా తీసుకుని అప్పుడు ఆ వాల్యూ తీసుకుని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ముందు సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా తీసుకుంటాను నేను. కన్సిడర్ సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా ఈక్వల్ టు, ఇలాంటి మోడల్ సమ్ చెప్తున్నప్పుడు ఎవరో డౌట్ కూడా అడిగారు, ఇది మనం స్క్వేర్ కాకుండా క్యూబ్ తీసుకోవచ్చు కదా అని అడిగారు. ఎవరు సుప్రజ ఎవరు అనుకుంటా, చరిష్మా, అవునా? చరిష్మా సార్. సరే గుర్తుందమ్మా. ఇప్పుడు చూడండి దీన్ని మనం ఎలా రాసాం మొన్న, సైన్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ అని రాసాం. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫామ్ లో ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a plus b into a square minus ab plus b square. ఏమా ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇదంతా ఏ బ్రాకెట్ లో ఉన్నది, ఇదేమో బి. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్. ఇలా ఇంకో ఫార్ములా అప్లై చేయొచ్చమ్మా. దీనికన్నా ఇంకా ఈజీగా ఉన్న ఫార్ములా ఇది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇదైతే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఏ అంటే సైన్ స్క్వేర్ థీటా, బి అంటే కాస్ స్క్వేర్ థీటా. ఈ ఫార్ములా అప్లై చేయండి, ఇదైతే ఈజీగా వస్తుంది. ఏ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ మైనస్ 3ab అంటే 3 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ ప్లస్ బి అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఏమా నెక్స్ట్ క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 అమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఈసారి పక్కన ఉన్న వాల్యూ కూడా తీసుకోండి. సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా, సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా ఈక్వల్ టు, దీని మళ్ళీ సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ కింద రాయడం. రాస్తే నెక్స్ట్ చూడండి, ఇది మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab.
ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మళ్ళీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఇంకో విషయం, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 అయిపోతుంది కాబట్టి 1 అలా రాసినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ 2 ఇంటూ సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా మైనస్ 3 ఇంటూ సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా ఈక్వల్ టు చూడమ్మా 2 ఇంటూ సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా అంటే ఏమొచ్చింది, 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. అవునా? 2 ఇంటూ 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఈ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ 2 3 అంటే 6 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3తో మల్టిప్లై చేస్తే మైనస్ 3 ఇంటూ 1 అంటే మైనస్ 3, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ప్లస్ 6 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 6 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది, మైనస్ 1 అవుతుంది. అర్థమైందమ్మా? ఏమా Yes, sir. అదమ్మా విషయం. ఇది కూడా ఇంకొక సమ్ ఉంది, ఇది కూడా చెప్పేస్తాను ఒకసారి వినండి. వాడు ఏమంటాడంటే ప్రూవ్ దట్ tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ theta ప్లస్ కొసెన్ స్క్వేర్ theta ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ theta ఇంటూ కొసెన్ స్క్వేర్ theta అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాబట్టి ముందు మనం ఇక్కడ మొత్తం 3 వాల్యూస్ ని ఈక్వల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ తీసుకుని రెండోది ప్రూవ్ చేసి అలాగే సెకండ్ తీసుకుని మూడోది ప్రూవ్ చేసాం అనుకోండి సరిపోతుంది. చూడండి ఒకసారి 10th క్వశ్చన్ సొల్యూషన్. ఫస్ట్ tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ తీసుకుందాం. tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మనం sin theta బై cos theta బై sin theta అని రాసాం అనుకోండి. ఒకవేళ అప్పుడు ఏమవుతుంది, sin theta cos theta ఎల్సిఎం అవుతుంది, న్యూమరేటర్ మాత్రం 1 బై sin theta cos theta హోల్ స్క్వేర్ అవుతుంది మొత్తానికి. అంటే 1 బై sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta అంటే అప్పుడు అది ఏమవుతుంది, 1 బై అంటే కొసెన్ స్క్వేర్ theta 1 బై sin cos కాబట్టి సీకెన్ స్క్వేర్ theta అవుతుంది. కానీ వాడు ఇచ్చిన దాంట్లో ప్రూవ్ చేయమన్న దాంట్లో ఒకటి వచ్చేసిందిగా, లాస్ట్ వచ్చింది చూడండి, వచ్చిందే ఏమో వచ్చిందే. ఎస్ సార్. మాట్లాడేమో చూడండి, ఇదిగోండి tan theta ని sin theta బై cos theta అని రాయండి, ప్లస్ cos theta బై sin theta అని రాయండి హోల్ స్క్వేర్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, sin theta cos theta అవుతుంది లేదా cos theta sin theta అవుతుంది, ఎలా అయినా పర్వాలేదు. న్యూమరేటర్లో ఏమవుతుంది, sin theta ఇంటూ sin theta అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta హోల్ స్క్వేర్. దీని వాల్యూ 1 బై cos theta sin theta హోల్ స్క్వేర్. దాన్ని మనం ఎలా రాయొచ్చు, 1 బై sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta అని రాసుకోవచ్చు కదా. 1 బై sin స్క్వేర్ theta అంటే ఏం రాయొచ్చు మనం, cosecant square theta. Theta. అలాగే 1 బై cos స్క్వేర్ theta అంటే Secant square theta. ఇది ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ ఈసారి రెండో తీసుకోండి, సీకెన్ స్క్వేర్ theta ప్లస్ కొసెన్ స్క్వేర్ theta అని ఉంది కదా. సీకెన్ స్క్వేర్ theta ప్లస్ కొసెన్ స్క్వేర్ theta ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ theta అంటే ఏం రాయొచ్చు, 1 బై cos స్క్వేర్ theta ప్లస్ కొసెన్ స్క్వేర్ theta అంటే ఏం రాయొచ్చు, 1 బై sin స్క్వేర్ theta. Square theta. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే sin స్క్వేర్ Square theta. ఇప్పుడు ఇది ఏమవుతుంది, న్యూమరేటర్ లో sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta అవుతుంది. అవునా? ఇప్పుడు sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ 1 కాబట్టి 1 బై sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, 1 బై sin స్క్వేర్ theta అంటే కొసెన్ స్క్వేర్ theta రాసుకోవచ్చు, 1 బై cos స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ రాసుకోవచ్చు, సీకెన్ స్క్వేర్ theta ఇంటూ కొసెన్ స్క్వేర్ theta. ఇది ఈక్వేషన్ 2 అనండి. ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పచ్చమ్మా మనం, RHS సైడ్ రెండు ఈక్వల్ అయ్యాయి కదా,
ఇక్కడ ఈ 1 2 నుంచి RHS ఈక్వల్ కాబట్టి LHS కూడా ఈక్వలే కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే therefore tan theta plus cot theta whole square equals secant square theta plus tan square theta cosecant square theta equals secant square theta into cosecant square theta. Secant square theta into cosecant square theta. అంతే.